అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ మధ్య కాలంలో సునీతా విలియమ్స్ గురించి మనకు కరెంట్ అఫైర్స్ విషయంలో చాలా ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరి సునీతా విలియమ్స్ ఏ రకంగా ఈ స్పేస్ స్టేషన్ సంబంధించి ఆమె ఎలా స్పేస్ స్టేషన్ వెళ్ళగలిగింది, ఎందుకు అక్కడ ఆగిపోవడం జరిగింది అన్న అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా సునీతా విలియమ్స్ గురించి మనకు కరెంట్ అఫైర్స్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో కూడా మీకు ఇక్కడ తెలియజేస్తాను. సునీతా విలియమ్స్ మనం తీసుకుంటే ఆమె సెప్టెంబర్ 19, 1965 సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఆమె అమెరికాలోనే జన్మించింది. వాళ్ళ తండ్రి వచ్చేసి భారత మూలాలకు చెందిన వ్యక్తి దీపక్ పాండే అని చెప్పేసి చెప్తారు. మరి ఆయన గుజరాత్ రాష్ట్రంలోని మెహసాన్ అనే జిల్లాలోని అదేవిధంగా జులాసన్ అనే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఆయన యొక్క దీపక్ పాండే యొక్క సొంతూరు. ఆయన దీపక్ పాండే ఈ ప్రాంతం నుంచి అమెరికాకు వలస వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అక్కడే స్లోవేకియా దేశానికి చెందిన బొన్నై అనేటువంటి ఆమె వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరికి జన్మించినటువంటి ఆమె సునీతా విలియమ్స్. అంటే సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులకు సంబంధించింది. ఆమె అమెరికాలోనే జన్మించడము జరిగింది. మరి ఈ సునీతా విలియమ్స్ యొక్క విద్యాభ్యాసం ఎలా జరిగింది అంటారంటే, సునీతా విలియమ్స్ ఆమె ఎయిర్వేస్ సంబంధించిన దాంట్లో చదువుకోవడం జరిగింది. తర్వాత నావల్ అకాడమీలో కూడా ఆమె అనేక రకాలుగా ఇంజనీరింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈమె ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఫిజిక్స్లో చాలా ఫేమస్ చెందినటువంటి ఆమె. మరి తర్వాత స్పేస్ నాసాకు చెందినటువంటి నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ చెందినటువంటి విభాగంలో 1998లో ఆమె స్పేస్ ఇంజనీర్గా సెలెక్ట్ కావడం జరిగింది. అంతరిక్ష ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యింది. ఆ తర్వాత ఆమె అంతరిక్ష ప్రయోగాలు మనం తీసుకున్నప్పుడు ఇప్పటివరకు ఆమె 3 అంతరిక్ష ప్రయోగాలు చేయడం జరిగింది. 2006 సంవత్సరంలో డిస్కవరీ అనే నౌక ద్వారా అంతరిక్షంకు వెళ్ళడం జరిగింది. తర్వాత 2012లో సోయాజ్ అనే నౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. మరియు 2024లో బోయింగ్ కంపెనీకి చెందినటువంటి స్టార్ లైనర్ అనేటువంటి నౌక ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి వెళ్ళడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతరిక్ష పరిశోధనకు సంబంధించినటువంటి సంస్థ అంటారు. అదేవిధంగా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేటువంటి దానికి 3 సార్లు వెళ్ళడం జరిగింది. మొదటిసారి 2006లో వెళ్ళింది, తర్వాత 2012లో వెళ్ళింది, ఆ తర్వాత 2024లో వెళ్ళడం జరిగింది. మరి దీనికి ఇంపార్టెన్స్ ఏంటి? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, భూమి నుండి 400 కిలోమీటర్ల ఎత్తులో లో ఎర్త్ ఆర్బిట్లో ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని కొరకు దాదాపుగా 15 కంట్రీస్ 5 లక్షల కోట్లతో దీని నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దాదాపుగా £1 మిలియన్ ఉన్నటువంటి దీని బరువు ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 6 మంది ఒకేసారి ఉండడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ 5 బెడ్స్ 2 బాత్రూమ్లు ఉండేటువంటి పరిస్థితి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సంబంధించి ఇందులో ఇప్పటికే అమెరికాకు చెందిన నాసా కావచ్చు, రష్యాకు చెందిన రాస్కాస్మోస్ కావచ్చు, జపాన్కి చెందినటువంటి ఈ యొక్క జాక్సా కావచ్చు, అదేవిధంగా చైనాకు చెందినటువంటి స్పేస్ వాళ్ళు కానీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఇప్పటికే అక్కడ కొన్ని సపరేట్ మాడ్యూల్స్ ఏర్పాటు చేసుకోవడము జరిగింది. మరి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అక్కడ వెళ్ళడానికి ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గాలిలో మేడల్ లాంటిది అక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి అనేక ప్రయోగాలు చేస్తారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వల్ల భూమి మీద జరిగేటువంటి దాదాపుగా అనేక అంశాలను పరిశీలించడానికి ఇప్పటి వరకు 30 లక్షల ఫోటోలు ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి వీళ్ళు తీయడం జరిగింది. దీనికి మొట్టమొదటిసారిగా 1998లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను స్టార్ట్ చేశారు. 2000 సంవత్సరం నుండి ఇక్కడికి ఒకే వేమోగాములు వెళ్ళడం అనేది ప్రయత్నం చేస్తున్నారు.
అనేక మంది వెళ్ళడము, అక్కడ అనేక ప్రయోగాలు చేయడము, అదే స్పేస్ వాక్ చేయడము, దాన్ని డెవలప్ చేయడము, స్పేస్ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేయడము, మొట్టమొదటిసారిగా ఒక పీస్ను అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను కన్స్ట్రక్ట్ చేయడానికి మొదటి భాగాన్ని తీసుకుని వెళ్ళిన మాత్రం 2000 సంవత్సరంలోనే వెళ్ళడం జరిగింది. కాబట్టి అదే మనకి ఇంపార్టెంట్. ఆ తర్వాత అనేక విడి భాగాలు తీసుకొని అక్కడ కన్స్ట్రక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు చాలా పెద్ద స్పేస్ స్టేషన్గా మారడం జరిగింది. అక్కడ 6 నివసించడానికి 5 బెడ్రూమ్లతో 2 బాత్రూమ్లతో అనేక రకాల ఫెసిలిటీస్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడికి వెళ్ళడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుంది అంటే అనేక దేశాలు అంటే మన భూమికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకోవడం కొరకు నిరంతరంగా చుట్టూ భూమి యొక్క ఆర్బిట్లో తిరుగుతుంది కాబట్టి దానికి ఇంపార్టెన్స్ అనేది జరుగుతుంది. మరి రీసెంట్గా న్యూస్ ఏంటి అంటే సునీతా విలియమ్స్ మరి అదేవిధంగా బుచ్ విల్మోర్ అనేటువంటి ఈ ఇద్దరు మనకు 2024లో జూన్లో బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ ద్వారా వాహకనౌక ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళినటువంటి ఈ ఇద్దరు వాస్తవానికి వీళ్ళు 8 రోజుల కొరకు అక్కడ ఉండడం కొరకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ అక్కడ వాళ్ళు పని చేసుకొని వాళ్ళు తిరిగి సేమ్ స్టార్ లైనర్ ద్వారానే తిరిగి భూమికి చేరవలసి ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ స్టార్ లైనర్ అనేటువంటి బోయింగ్ కంపెనీకి చెందినటువంటి వాహక నౌకలో హీలియం ప్రొఫెషనల్ లీకేజ్ కావడం వల్ల అంటే హీలియం ఇంధనం లీకేజ్ కావడం వల్ల దాన్ని ఈ యొక్క సునీతా విలియమ్స్ను బుచ్ విల్మోర్ను తిరిగి దాంట్లో తీసుకురాకుండానే ఓన్లీ ఖాళీది స్టార్ లైనర్ తిరిగి భూమికి చేరుకోవడం జరిగింది. ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు, కానీ పొరపాటుగా ప్రమాదం జరిగితే ఎలా అనే ఉద్దేశంతోనే అక్కడ వాళ్ళని అక్కడే ఉంచి ఓన్లీ స్టార్ లైనర్నే కిందికి తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు మనకు 1986లో ఒకసారి, 2003లో ఒకసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వాహక నౌకలు తిరిగి వస్తున్నప్పుడు అవి పేలిపోయి అనేక మంది ఈ స్పేస్ సైంటిస్టులు చనిపోవడం జరిగింది. కాబట్టి ఆ ఉద్దేశంతో మళ్ళీ మీద భవిష్యత్తులో ఎవరు అలాంటి ప్రమాదానికి గురి కాకూడదని చెప్పేసి ప్రాబ్లం ఉందని తెలిసి ఒకవేళ వాహక నౌకను తిరిగి తీసుకొని వచ్చారు. ఒకవేళ పేలితే వాహక నౌక మాత్రమే అక్కడ పేలిపోవడం జరుగుతుంది కాబట్టి అలా చేయడం జరిగింది. అందుకే వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా అక్కడే ఉంచి అనేక ప్రయోగాలు చేయమని కింద నుండి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకు ఈ యొక్క సెప్టెంబర్లోనే 2024 సెప్టెంబర్ ఆ ప్రాంతంలో ఏం చేశారు, ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మరో ఇద్దరిని పంపించడం జరిగింది. అలెగ్జాండర్ అండ్ గోర్బనోవ్ అనేటువంటి వ్యక్తుల్ని అక్కడ అంతరిక్షంలోకి పంపించారు. అంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోకి పంపించడం జరిగింది. మరి వాళ్ళు తిరిగి వెంటనే రావచ్చు కదా, ఈ యొక్క మనకు ఉండేటువంటి దీన్ని తీసుకురావడం కొరకు దేన్ని పంపించడం జరిగింది, స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి క్రూ డ్రాగన్ను వాళ్ళు ల్యాండ్ చేయడం జరిగింది. దాని ద్వారా వెళ్ళారు. ఇక్కడ క్రూ డ్రాగన్ అనేటువంటిది ఏం చేయడం జరిగిందంటే ఫాల్కాన్ అనేటువంటి మనకు రాకెట్ ఉండడం జరుగుతుంది. ఈ ఫాల్కాన్ 9 అనేటువంటి రాకెట్ ద్వారా ఈ యొక్క క్రూ డ్రాగన్ను పంపించడం జరిగింది. ఈ క్రూ డ్రాగన్ను దీంట్లో ఇద్దరిని పంపించారు, పైకి పంపించడం జరిగింది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించారు. అయితే తిరిగి వెంటనే రావచ్చు కదా అంటే కొన్ని స్పేస్ స్టేషన్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ ఆధారంగానే అవి కిందికి రావాల్సి ఉంటుంది, మరియు స్పేస్ స్టేషన్కి వెళ్ళవలసి ఉంటుంది. అందుకే అక్కడ డాకింగ్ చేసేటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అంటే దానికి అటాక్ చేసేటువంటి అంశంలో ఏదైనా ప్రాబ్లం రావచ్చు అని చెప్పేసి దాన్ని అలాగే ఉంచడం జరిగింది, తిరిగి కిందికి తీసుకొని రాలేదు. సెప్టెంబర్లో వెళ్ళినటువంటి ఆ యొక్క ఈ క్రూ డ్రాగన్ అనేటువంటి దానికి ఫ్రీడమ్ అని పేరు పెట్టడం కూడా జరిగింది. ఈ ఫ్రీడమ్ అనేటువంటి క్రూ డ్రాగన్ను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే తిరిగి వచ్చేటప్పటికి ఎప్పుడైందంటే దాదాపుగా 9 నెలలు పట్టింది. అంటే 2025 మార్చ్ 20వ తేదీన తిరిగి వాళ్ళు రావడానికి ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ చూడండి, దాదాపు 9 నెలల పాటు
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోరే కాకుండా నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బనోవ్ కూడా ఉన్నారు. అంటే జూన్లో వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళైతే అదేవిధంగా సెప్టెంబర్లో అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు అవ్వడం జరుగుతుంది. అంటే ఈ నలుగురు కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే ఉన్నారు. అయితే ఇక్కడ సమస్య ఏంటి అంటే వాళ్ళు 8 రోజుల కొరకు వెళ్ళినటువంటి వాళ్ళు ఇన్ని రోజులు ఉండవలసి వచ్చింది అనే ఉద్దేశంతోనే వీళ్ళని హైలైట్ చేశారు. మరి వీళ్ళు కూడా చాలా రోజులు ఉన్నట్టే కదా, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వీళ్ళు కూడా దాదాపు 7 నెలలు ఉండవలసింది. అంటే ప్రీ ప్లాన్డ్గా 7 నెలలు ఉండడం కొరకు వెళ్ళారు కాబట్టి వాళ్ళకు ఇలాంటి ప్రాబ్లం ఏమీ ఇవ్వలేదు. అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 9 నెలలకు కావాల్సినటువంటి అనేక ఫెసిలిటీస్ను కూడా అక్కడే ఏర్పాటు చేసి ఉంటారు కాబట్టి ఎటువంటి సమస్య అయితే రాదు. మరి ఇలాంటి వాళ్ళను వీళ్ళని తిరిగి తీసుకుని వచ్చింది ఎవరు? క్రూ డ్రాగన్ అనేటువంటిది ఈ యొక్క ఫాల్కన్ రాకెట్ ద్వారా పైకి తిరిగి తీసుకున్నాడు. మరి ఇక్కడ వీళ్ళు సునీతా విలియమ్స్ కానీ బుచ్ విల్మోర్ కానీ 9 నెలల పాటు ఏమైనా చేశారంటే అక్కడ దాదాపుగా 150 ప్రయోగాలు వాళ్ళు నిర్వహించడం జరిగింది. అందులో అంతరిక్ష వ్యవసాయం ఏ రకంగా చేయాలి అనేటువంటిది, భారరహిత స్థితిలో ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, మానవుని యొక్క ఆరోగ్యం ఏ రకంగా ఉంటుంది అనే దాని మీద కానీ, ప్రోటీన్ అనే అంశం మీద కానీ వీళ్ళు ఇక్కడ ఒక ప్రయోగం చేయడం జరిగింది. మరి సునీతా విలియమ్స్ గురించి మనకు ఇంపార్టెంట్ తీసుకుంటే గత సంవత్సరం 2024లో అధ్యక్ష ఎన్నికలు జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆమె ఎక్కడి నుంచే ఓటు వేయడం జరిగింది. ఎన్క్రిప్టెడ్ సంబంధించినటువంటి ఓటింగ్ బ్యాలెట్ మీద ఆమె ఇక్కడ నుంచి వాళ్ళు ఏం చేశారు, హ్యూస్టన్ జాన్సన్ స్పేస్ స్టేషన్ నుంచి వాళ్ళు అక్కడ పంపిస్తే అక్కడి నుంచి ఆమె ఆన్లైన్ ద్వారా ఓటింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకంటే ఎక్కువ వాళ్ళకే ఈ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా మనకు దగ్గర ఉండడం జరుగుతుంది. భూమికి రావాలంటే పైనుంచి కిందికి రావాలి, కానీ వాళ్ళకి ఇంకా దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ చాలా ఈ యొక్క ఇంటర్నెట్ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. అనేక రకాల వీడియోలు చూస్తారు, అక్కడ గేమ్స్ ఆడడం జరుగుతుంది. అవన్నీ ఆన్లైన్లోనే అక్కడ చేయడం జరుగుతుంది. అలా ఆన్లైన్లో ఎన్క్రిప్టెడ్ బ్యాలెట్ ఓటింగ్ మీద కూడా ఆమె ఓటేసింది, ఆన్లైన్ ద్వారా కిందికి చేరడం జరిగింది. ఆ ఓటింగ్ చేసినటువంటి బ్యాలెట్ను కూడా రీసెంట్గా క్రూ డ్రాగన్ ద్వారా వాళ్ళు తిరిగి తీసుకొని రావడం జరిగింది అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి మనకి ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇక్కడ పరిశీలించండి, మనకు ఇప్పటి వరకు అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపినటువంటి వాళ్ళు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఎక్కువ రోజులు గడిపినటువంటి వాళ్ళు మనం పరిశీలిస్తే వాలేరీ పాలిమాకోవ్ అనేటువంటి వ్యక్తి 438 రోజులు అత్యధికంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అంతరిక్షంలో గడపడం జరిగింది. మరి సెకండ్ వ్యక్తి సెర్గీ అవధీవ్ అనేటువంటి వ్యక్తి 379 రోజులు అంతరిక్షంలో గడపడం జరిగింది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాలేరీ పాలియాకోవ్ అనేటువంటి వ్యక్తిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? అత్యధిక రోజులు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నటువంటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు కాబట్టి కంటిన్యూగా. అదేవిధంగా ఫ్రాంక్ రుబియో అనేటువంటి వ్యక్తి 377 రోజులు, వ్లాదిమిర్ కిలోవ్ 365 రోజులు, క్రిస్టినా కోచ్ 328 రోజులు, మరియు సునీతా విలియమ్స్ 286 రోజులు అంతరిక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా రికార్డు సృష్టించింది. 6వ వ్యక్తిగా రికార్డు సృష్టించింది. అయితే అత్యధిక గంటలు 62 గంటల పాటు స్పేస్ వాక్ చేసిన మొదటి మహిళగా సునీతా విలియమ్స్ రికార్డు సృష్టించడము జరిగింది. ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇన్ని రోజుల పాటు వాళ్ళకు ఉండడం వల్ల వాళ్ళకు కావలసినటువంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. వాళ్ళకి అనేక రకాలైనటువంటి మనకు బోన్ ప్రాబ్లం కావచ్చు, కండరాల ప్రాబ్లం కావచ్చు అనేటువంటి దాని మీద వాళ్ళు ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇక్కడికి చివరికి క్రూ డ్రాగన్ ద్వారా ఫ్లోరిడాలోని ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాల దగ్గర అక్కడ ల్యాండింగ్ కావడం జరిగింది. ఆ ల్యాండ్ అయినటువంటి సునీతా విలియమ్స్ కానీ, బుచ్ విల్మోర్ కానీ, నిక్ హేగ్ కానీ, అలెగ్జాండర్ గోర్బనోవ్ కానీ ఏం చేయడం జరిగిందంటే వీళ్ళను ఈ యొక్క హ్యూస్టన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి 45 రోజుల పాటు వాళ్ళ పర్యవేక్షణలో ఉంచుకున్న తర్వాతనే, రీహాబిలిటేషన్ సెంటర్ ఉంచుకున్న తర్వాతనే తిరిగి వాళ్ళ సాధారణ భూ వాతావరణానికి చేరడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇంతగా మన భారతీయులు దీన్ని ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ ఆల్రెడీ ఒకరిని కల్పనా చావ్లాను పోగొట్టుకున్నాం కాబట్టి మరి సునీతా విలియమ్స్ను మళ్ళీ మనం పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతోనే ఇంతగా హైలైట్ చేయడం జరిగింది.
వాస్తవానికి ఆల్రెడీ ఇంతకుముందే చాలామంది వీళ్ళు అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి దానికి అంత పెద్ద ప్రాధాన్యత లేదు. వీళ్ళు 8 రోజుల కొరకు వెళ్ళి తిరిగి ఇన్ని రోజులు ఉండవలసి వచ్చింది కాబట్టి వాళ్ళు దానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ సందర్భంగా మనం పరిశీలిస్తే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 2006 సంవత్సరంలో డిస్కవరీ నౌక ద్వారా వెళ్ళినటువంటి సునీతా విలియమ్స్ తిరిగి 2007లో వచ్చింది. వచ్చిన వెంటనే భారతదేశాన్ని సందర్శించింది. మరియు 2012లో వెళ్ళినటువంటి సోయాజ్ నౌక ద్వారా వెళ్ళినటువంటి ఈ యొక్క సునీతా విలియమ్స్ 2013లో తిరిగి వచ్చిన తర్వాత భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. మరియు ఇప్పుడు 2024లో వెళ్ళినటువంటి సునీతా విలియమ్స్ మళ్ళీ 2025లో తిరిగి వచ్చిన తర్వాత భారతదేశాన్ని సందర్శిస్తుందా అనేటువంటి అంశాన్ని మనం పరిశీలించాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మనకు భారతదేశానికి సంతతి చెందిన వాళ్ళని గొప్పగా చెప్పుకుంటాం. వాళ్ళ స్ఫూర్తితో అనేక మంది మహిళలు, అనేక మంది యొక్క బాలికలు ఈ యొక్క ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి సైన్స్ విషయంలో కానీ స్పేస్ విషయంలో కానీ వెళ్ళడానికి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు సందర్శిస్తే బాగుంటుందని మోడీ కూడా ఆమెకు వర్తమానం కూడా పంపడం జరిగింది. అంటే ఇది సునీతా విలియమ్స్కి సంబంధించి. మరి మనకు బిట్స్ ఎలా అడుగుతారు? కరెంట్ అఫైర్స్ విషయంలో బిట్స్ ఎలా అడగడానికి అవకాశం ఉంది? సునీతా విలియమ్స్ ఇప్పటి వరకు చేసిన ప్రయోగాల మీద ఫోకస్ కంపల్సరీగా ఉంటుంది. అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపిన వ్యక్తి వాలేరీ పాలియాకో మీద క్వశ్చన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఎన్నో వ్యక్తి అంటే 6వ వ్యక్తి అడగడానికి అవకాశం ఉంది. ఇది ఒక కొద్దిగా పెట్టుకోవాలి. తర్వాత సునీతా విలియమ్స్తో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే బుచ్ విల్మోర్ అనే వ్యక్తిని గుర్తించుకోవాల్సిన అవకాశం ఉంటుంది. తర్వాత వారితో పాటు ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు. దీనిని కూడా కొద్దిగా హైలైట్ చేయాల్సి ఉంటుంది. ఏ నౌక ద్వారా వెళ్ళింది? స్టార్ లైనర్ బోయింగ్ కంపెనీకి చెందినటువంటిది. అదేవిధంగా దేని ద్వారా వచ్చింది? క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ అనేటువంటి క్యాప్సూల్ ద్వారా రావడం జరిగింది. రాకెట్ తీసుకుని వెళ్ళిందంటే ఫాల్కాన్ 9 అనే రాకెట్ తీసుకుని వెళ్ళింది. దీనికి ఇంపార్టెంట్ అంటే